జగన్ కర్నూలు టూర్ నేపథ్యంలో హై టెన్షన్ కొనసాగుతుంది. జగన్ ను కలిసేందుకు తరలివస్తున్న వైసీపీ శ్రేణులని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బనగానపల్లిలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో వైసీపీ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వాహనాన్ని మాత్రమే పంపించారు. డోన్లోనూ వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా కోడమూరులో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కర్నూలు బళ్ళారి హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ కర్నూలు టూర్ నేపథ్యంలో అయితే హై టెన్షన్ కొనసాగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను అయితే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? జగన్ వెళ్లే రోడ్డు మార్గాల ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? మధు, కర్నూలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎయిర్పోర్ట్ కు చేరుకొని పంచలింగాల వద్ద ఉన్న సత్యాలకు చేరుకోవడం కూడా జరుగుతుంది. ఈ కాన్వాయ్ పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డి వైపు అయితే వెళ్తున్నారో అక్కడికి అభిమానులు రాకుండా పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి తమ అభిమాన నేతను చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ జగన్ పర్యటనకు కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు అటు బనగానపల్లి, డోను, కోడుమూరు పూర్తిగా ఆంక్షలు విధించారు. ఎక్కడికెక్కడ వాహనాలను నిలిపివేయడం కూడా జరిగింది. ప్రోగ్రామ్ కు అనుమతి లేదు, పోలీస్ 30 యాక్ట్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే 30 యాక్ట్ ఉందని చెప్పినప్పటికీ కార్యకర్తలు అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి జైలు దగ్గరికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రధానంగా 36 మందికి మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి పర్మిషన్ ఉందని చెప్తున్నారు. ఎక్కడికెక్కడ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వాహనాలకు దగ్గరగా వచ్చి అభివాదం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసు ఆంక్షలు విధించినప్పటికీ అభిమాన నేతను పరుగులు తీసుకుంటూ వచ్చి కలిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. శ్యామల, రైట్, థ్యాంక్ యూ మధు. జగన్ కర్నూలు టూర్ నేపథ్యంలో హై టెన్షన్ కొనసాగుతుంది. జగన్ ను కలిసేందుకు తరలివస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బడగానపల్లిలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో వైసీపీ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వాహనాన్ని మాత్రమే పంపించారు. డోన్లోనూ వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా కోడమూరులో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కర్నూలు బళ్ళారి హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. జైలులో ఉన్న విరూపాక్షిని జగన్ కలవనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై కర్నూలు జిల్లా పోలీసులు కీలక ప్రకటన చేశారు. ములాఖత్ కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. జగన్ కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆయన కాన్వాయ్ కు పోలీస్ బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో కర్నూలులో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. ర్యాలీలు నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇక జగన్ కర్నూలు టూర్ నేపథ్యంలో హై టెన్షన్ కొనసాగుతుంది. జగన్ ను కలిసేందుకు తరలివస్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బనగానపల్లిలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో వైసీపీ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వాహనాన్ని మాత్రమే పంపించారు. డోన్లోనూ వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా కోడమూరులో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కర్నూలు బళ్ళారి హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. జైలులో ఉన్న విరూపాక్షిని జగన్ కలవనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై కర్నూలు జిల్లా పోలీసులు కీలక ప్రకటన చేశారు. ములాఖత్కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.